Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మరి ఏపీపీఎస్సి పీవైక్యూస్ చూస్తున్నామండి గ్రూప్ 1వి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 పీవైక్యూలో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారు, ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్ అండి, ఓకేనా. అండ్ ఏపీ జాగ్రఫీ నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ క్లైమటాలజీ నుంచి తీసుకుంటే మనకి క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద క్లైమాటిక్ కంట్రోల్స్ అని అడిగారు, ఓకేనా. క్లైమాటిక్ కంట్రోల్స్, హౌ డు దే ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ క్లైమేట్ అని అన్నారు. క్లైమాటిక్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది, అది ఇండియాని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇండియన్ యొక్క క్లైమేట్ ని అనే దాని మీద మనకి క్వశ్చన్ అడిగారు. అండ్ రిమెంబర్ ఎవ్రీ టైమ్ క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అగ్రికల్చర్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా అడుగుతారు, లైక్ ఏమన్నా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉంటే కూడా అడుగుతారు, చూసుకోవాలి. ఇది 2022లో అడిగారండి. తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అడిగారు. ఇది వచ్చేసి కీ ఫ్యూచర్స్ ఏముంటాయి అని అడిగారండి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ ద సాగర్ మాలా ప్రాజెక్ట్ అని అడిగారు. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ 2022లో అడిగారండి. తర్వాత అగ్రికల్చర్ జియోగ్రఫీ తీసుకున్నప్పుడు మనకి 2020లో అడిగారండి గ్రీన్ రెవల్యూషన్ మీద, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 2020లోనే డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫిషరీస్ మేనేజ్మెంట్ అనేది దాని యొక్క డెవలప్మెంట్ ఇండియాలో ఏ విధంగా ఉందని అడిగారు, చూసుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ రిలేటెడ్ గా తీసుకుంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియా యొక్క కంటెక్స్ట్ లో ఏ విధంగా ఉంది అని అడిగారు. మరి 2022లో తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూరల్ సెటిల్మెంట్స్ ఏమంటున్నారు, అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్ అండ్ నోట్ ఆన్ రూరల్ సెటిల్మెంట్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అని అడిగారు, ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఎన్వైరాన్మెంట్ జాగ్రఫీ గురించి అడిగారు. మరి ఎన్వైరాన్మెంట్ జాగ్రఫీ తీసుకున్నప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 22లో మనకి 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ గురించి అడిగారండి. ఎన్వైరాన్మెంట్ అన్నప్పుడు ఫారెస్ట్ యొక్క స్ట్రాటజీస్ గురించి అడిగారు. నెక్స్ట్ ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అండ్ సజెషన్స్ కూడా అడిగారు ఎఫెక్టివ్ కోసం ఏ విధంగా ఉండాలనేది. నెక్స్ట్ డిఫైన్ ద డ్రాట్ అంటే ఏంటి అని అడిగారు. డిఫరెంట్ టైప్స్ కూడా అందులో మనకి అడగడం జరిగింది. అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియా అంటే ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 2020లో తీసుకుంటే మనకి ఇక్కడ ఇన్ లైట్ ఆఫ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేటెడ్ రిపోర్ట్, ఎందుకనంటే మనము ఇది న్యూస్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఏమైనా టైగర్ ప్రాజెక్ట్స్ ఏమైనా రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద మనం కూడా చూసుకోవాలి, ఓకేనా. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కూడా చూసుకోవాలి. తర్వాత బ్రైఫ్ అకౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ గురించి అడిగారండి ఇక్కడ, ఓకేనా. సో ఇది కూడా మనం చూసుకోవాలి. తర్వాత బ్రైఫ్ అకౌంట్ ఆఫ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకనంటే మనకి న్యూస్ లో ఉన్న దాన్ని బట్టి. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ తీసుకున్నప్పుడు ఫిజికల్ జాగ్రఫీలో మనకి క్వశ్చన్ ఏమడిగారంటే ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ద బ్లాక్ అండ్ అలవయల్ సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క బ్లాక్ అండ్ అలవయల్ సాయిల్ గురించి అడిగారండి. నెక్స్ట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అడిగారండి. నెక్స్ట్ బ్రైఫ్ అకౌంట్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూడండి, జియోగ్రఫికల్ ఫీచర్స్, డ్రైనేజ్ సిస్టమ్ అంటే మన రివర్ సిస్టమ్ దాని మీద ఫోకస్ చేసుకోవాలి, అండ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ మీద ఎక్కువ చూసుకోవాలి, అండ్ ఆఫ్టర్ దాట్ సాయిల్స్ రిలేటెడ్ గా ఎక్కువ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ తీసుకున్నప్పుడు మనకి అర్బన్ పాపులేషన్ అనేది, రూరల్ పాపులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది అనే దాని మీద క్వశ్చన్ అడిగారండి. నెక్స్ట్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనకి అడిగారండి 2011 సెన్సెస్ ప్రకారము. సో 2 క్వశ్చన్స్ కూడా 2011 సెన్సస్ రిపోర్ట్, అందుకే సెన్సస్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఎందుకు చెప్తామంటే, సో ఈ విధంగా మనం చూసుకోవాలి. సెన్సస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఈవెన్ ప్రీ అండ్ మెయిన్స్ కి. తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ తీసుకుంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ సీ పోర్ట్, ఇక్కడ ఏమంటున్నారు సీ పోర్ట్, ఎందుకనంటే మనకి ఎకనామికల్ గా ఇది ఇంపార్టెంటే కదా ఆంధ్రాలో, సో అందుకు మనం చూసుకోవాలి. మరి ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది, దాని యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటి అని అడగడం జరిగింది. సో మనము చదువుకునేటప్పుడు ఒకసారి ఏరియా వైజ్ గా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ డిస్కస్ ద వేరియస్ ఇన్ సీతు కన్జర్వేషన్స్, ఇక్కడ ఇన్ సీతు ఎక్స్ సీతు ఇవి రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది ఆంధ్రాలో అనేది చూసుకోవాలి. తర్వాత డిస్క్రైబ్ ద ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ద నేషనల్ పార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అనే దాన్ని చూసుకోవాలి, ఓకేనా. సో చాలా తక్కువ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, తక్కువ అని అంటే తక్కువ ఏం కాదు, లైక్ 2022 పరంగా తీసుకుంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. జాగ్రత్తగా చదువుకోండి జాగ్రఫీ కూడా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.